నా ఇన్స్టా ఫీడ్ మొత్తం కూడా ఇదే డ్రెస్ తోటి నిండిపోయింది అనమాట. నేనైతే లిటరల్లీ ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎప్పుడు మీకు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ పెట్టాలి అనేది నేను వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఈరోజు అయితే కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూశారు అని అంటే నేను ఏ డ్రెస్ గురించి మాట్లాడుతున్నానో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ డ్రెస్ కోసం నేనైతే నా ఓన్గా నా ఓల్డ్ శారీని అయితే యూజ్ చేస్తున్నాను. శారీలో ఎంత క్లాత్ ఫ్రాక్కి యూజ్ చేస్తున్నాను, అలాగే లైనింగ్ ఎంత పడుతుంది, డిజైనర్ క్లాత్కి ఎంత తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. బాడీ పార్ట్కి ఎంత, డిజైనర్ వేర్కి ఎంత యూజ్ చేయాలి, శారీ మొత్తం పడుతుందా, అందులో ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను అన్నీ కూడా వివరంగా చెప్తాను. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ఎక్కడ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. దిస్ ఈజ్ విజయలక్ష్మి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయబోయే ఫ్రాక్ కోసం అయితే నేను శారీలో 2 మీటర్స్ క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాను. 2 మీటర్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఫోల్డింగ్స్ వచ్చేసి ఆపోజిట్ వేలో ఉండాలి. క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డ్రెస్ కటింగ్కి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. పంజాబీ డ్రెస్ని యూజ్ చేసుకొని నేను మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చంక లూజ్ వచ్చేసరికి 18 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. గుర్తుపెట్టుకోండి, హైట్ వచ్చేసరికి 39 ఇంచెస్ వరకు అయితే తీసుకోవాలండి. 39 ఇంచెస్ మనకి ఫ్రాక్కి మోకాల్ వరకు వస్తుంది. ఇక్కడైతే మనం ప్రిల్స్ జాయిన్ చేస్తామో అంతవరకు వస్తుంది. మిగతా పార్ట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఒక 10-15 ఇంచెస్ అది మన హైట్ని బట్టి ప్రిల్స్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది అది మన ఇష్టం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా డ్రా చేసుకోవాలి శారీ మీద అనేది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హైట్ చూసుకోండి. 39 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. శారీని ఫోల్డింగ్స్ వైపే మార్కింగ్ అయితే గీసుకోవాలి. 39 ఇంచెస్ దగ్గర ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్ పార్ట్, షోల్డర్ దగ్గర నేను బోట్ నెక్ అయితే యూజ్ చేస్తున్నాను. బోట్ నెక్ కోసం 15 ఇంచెస్ అయితే నా షోల్డర్ పెడతాను అనమాట. అందులో సగం 7.5 అనేది మనము షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి. 7.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే గీసుకోండి. షోల్డర్ సైజ్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. 3 ఇంచెస్ ఉండేలా చూసుకొని 5 ఇంచెస్ 4.5 దగ్గర కానీ ఒక మార్క్ అయితే గీసుకోండి. నేను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసరికి 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ మాత్రమే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎలా తీసుకోవాలి, 7.5కి నేను మార్కింగ్ అయితే తీసుకున్నాను. మనము బోట్ నెక్ ఎంత అయితే నెక్ దగ్గర డాట్ పెట్టుకున్నామో అంతే విడ్త్లో ఆర్మ్ డౌన్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నేను జస్ట్ డ్రాయింగ్ చూపిస్తున్నాను. బోట్ నెక్ విత్ కీ హోల్ మాత్రమే నేను ఫ్రంట్ సైడ్ డిజైన్ చేసుకోబోతున్నాను. బ్యాక్ సైడ్ మాత్రం జస్ట్ రౌండ్ నెక్, బోట్ నెక్ రౌండ్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇది కూడా నేను క్యాన్వాస్ పేపర్ మీద అయితే తీసుకుంటాను. ఇక్కడైతే కటింగ్ అయితే చేయను. ఇప్పుడు వచ్చేసరికి చెస్ట్ లూజ్ వచ్చేసరికి 18 ఇంచెస్ కదా, 18 ఇంచెస్లో హాఫ్ వచ్చేసరికి 9 ఇంచెస్. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది లూజ్. బోట్ నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆర్మ్ డౌన్కి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. హాఫ్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక 1 ఇంచ్ అనేది లోపల సైడ్కి మనము డౌన్ అనేది తీసుకోవాలి. చంక లోతు అంటారు కదా, అక్కడ లోపలికి అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు బోట్ నెక్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నడుము చుట్టుకొలత, నడుము సైజ్ వచ్చేసరికి 16 ఇంచెస్ అండి, అంటే 32కి 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే ఏంటంటే 8 ఇంచెస్ వస్తుంది. అలాగే చంక భాగం నుంచి డాట్స్ ఉంటాయి కదా, పంజాబీ డ్రెస్ కదా నేను కొలత తీసుకునేది. సో డాట్స్ వరకు కూడా మార్కింగ్ అయితే తీసుకోండి. 14 ఇంచెస్ దగ్గర అయితే ఫస్ట్ ఒక డాట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంత, 32 అన్నాను కదా, 32లో 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టుకోండి. అలాగే పిస్తా లూజ్ అనమాట, మొత్తం కూడా రౌండ్ అనమాట. 20 ఇంచెస్ అంటే
చుట్టుకొలత వచ్చేసి 40 వస్తుంది. 40లో 4 ఫోల్డింగ్స్ వేస్తే 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకోండి. ఇలా 9 ఇంచెస్, 8 ఇంచెస్, 10 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఖర్చులలోకి పెట్టుకోవాలి. ఇంతవరకు మాత్రం పంజాబీ డ్రెస్కి ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటారో అలాగే తీసుకోవాలి. ఇక్కడ నడుం దగ్గర నుంచి కిందికి స్ట్రైట్గా కటింగ్ చేస్తే స్ట్రైట్ కట్ డ్రెస్ అవుతుంది. కానీ మనము స్లైట్గా అంబ్రెల్లా కటింగ్ అయితే చేసుకోవాలి. సో డ్రెస్కి కింది వైపు ఎంత విడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. 23 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 23 ఇంచెస్కి ఒక 3 ఇంచెస్ కానివ్వండి, 4 ఇంచెస్ కానివ్వండి ఎక్కువ పెట్టుకోండి. అంతకు మించి ఎక్కువగా పెట్టుకోవద్దు. మరీ మూలగా వెళ్ళిపోతుందంటే మళ్ళీ లుక్ అనేది చేంజ్ అవుతుంది. జస్ట్ ఒక 3-4 ఇంచెస్ మాత్రం పెట్టుకోండి. నా బాడీ సైజ్కి అయితే నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 23 + 3 26. 26లో హాఫ్ 13 ఇంచెస్కి ఒక డాట్ అయితే పెట్టుకోండి. ఎక్స్ట్రా ఖర్చులకి ఒక 1.5-2 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఒక లైన్ అయితే తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులకి కూడా లైన్ అయితే తీసుకోవాలి. కొంచెం మాత్రమే క్రాస్గా రావాలండి కింది సైడ్. మరీ ఎక్కువగా క్రాస్ తీసాము అని అంటే మరీ అంబ్రెల్లా కట్లా అయిపోతుంది. చూడడానికి కూడా కింద ప్రింట్స్ పెట్టాక బాగోదు. కాబట్టి జస్ట్ క్లోజ్ చేసుకోవాలి. ఆ క్లోజ్డ్ దగ్గర ఏంటంటే కొంచెం అంబ్రెల్లా టైప్లో ఉంటే చాలు. సో నేను ఇంకా బార్డర్కి వచ్చేసి మనకి ఇలా క్రిస్ క్రాస్గా డిజైన్ అయితే వస్తుంది. అక్కడ కూడా నేను లైనింగ్ అయితే యూజ్ చేయకుండానే స్టిచ్చింగ్ చేస్తాను. ఎలా అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం. శారీ క్లాత్ మీద పంజాబ్ డ్రెస్ని యూజ్ చేసుకొని డిజైనర్ ఫ్రాక్ని మార్కింగ్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నాను. కటింగ్ అనేది అవుట్లైన్ తోటి తీసుకోవాలండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ట్రెండింగ్ కలెక్షన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈజీ మెథడ్స్లో అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది కదా బాడీ పార్ట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అనేది నేను చాలా వీడియోస్లలో చెప్పాను. సో నార్మల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను నేను. బోట్ నెక్ కాబట్టి నార్మల్ హ్యాండ్స్ తీసుకుంటేనే, షార్ట్ హ్యాండ్స్ తీసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు శారీలో మిగిలిన పార్ట్లో 1 సైడ్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చిందండి. నేను ఆ బిగ్ బార్డర్ మొత్తం కూడా కటింగ్ చేస్తున్నాను. 10 ఇంచెస్ విడ్త్లో అయితే తీసుకున్నాను. ఈ 10 ఇంచెస్ విడ్త్ అనేది నేను శారీ మొత్తం కూడా బిగ్ బార్డర్ మొత్తం కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇదంతా కూడా ప్రిల్స్కి అనేది యూజ్ చేస్తాను కింద. ఒక శారీలో ఏ పార్ట్ దేనికి యూజ్ చేస్తే బాగుంటుంది అనేది చెక్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కటింగ్ అనమాట. పంజాబ్ డ్రెస్ని ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా బాడీ పార్ట్ని లైనింగ్ మీద పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఎడ్జ్ లైన్ మీదే కటింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ 2 మీటర్స్ లైనింగ్ అయితే నేను యూజ్ చేశాను. 2 మీటర్స్ లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండాలి, ఓపెనర్ సైడ్ ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. బాడీ పార్ట్ అయిపోయింది కదా లైనింగ్ కట్ చేయడం. ఇప్పుడు హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్ కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ అయిపోయింది, అలాగే హ్యాండ్స్ అయిపోయింది. అలాగే ప్రిల్స్కి అయితే లైనింగ్ యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు వచ్చేసి నెక్ పార్ట్కి నేను బోట్ నెక్ యూజ్ చేస్తున్నాను కదా. బోట్ నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కీ హోల్ ఇస్తున్నానంటే ఖచ్చితంగా క్యాన్వాస్ పేపర్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. క్యాన్వాస్ పేపర్ మీద 4.5 ఇంచెస్కి అయితే నేను నెక్ విడ్త్ తీసుకున్నాను. డౌన్ వచ్చేసరికి 3 ఇంచెస్. రౌండ్ అయితే బోట్ నెక్ డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ మాత్రం ఖర్చులకి అనేది తీసుకోవాలి. పేపర్ అనేది ఎక్స్ట్రా కింద అనేది ఒక 1.5 కీ రౌండ్ కోసం తీసుకొని చిన్న రౌండ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే అవుట్లైన్ కటింగ్ చేస్తున్నానండి. అవుట్లైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. మెయిన్ మనం స్టిచ్చింగ్ చేసే లైన్ వచ్చేసరికి ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. నెక్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. దీనికోసం లైనింగ్ పీస్ని కూడా
కటింగ్ చేసుకోవాలి. కటింగ్ వీడియో అయితే ఇదే అండి. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అంతా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. లైక్ అండ్ కమెంట్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. థ్యాంక్ యూ.